హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే మీకోసం ఒక సూపర్ అప్లికేషన్ తెచ్చాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అప్లికేషన్కి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ అయితే చూపిస్తాను మీకు. తర్వాత అయితే ఆ అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుంటాం, ఎలా మనం మనీ ఎర్న్ చేసుకోవాలనేది. మనం దీంట్లో అయితే ఫ్రీగా పేటిఎం అనేది ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. డైలీ మనం చాలా ఎక్కువ అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. మీకు ఇప్పుడైతే లైవ్లో అయితే పేమెంట్ ప్రూఫ్ అయితే చూపిస్తాను చూడండి. నా పేటిఎం అనేది నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి. పేటిఎం సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పాస్బుక్ కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేస్తున్నాను. నేను ప్రెస్ చేసిన వెంటనే చూడండి ఫ్రెండ్స్, మనకి ఇన్స్టెంట్గా అనేది పేమెంట్ అనేది వస్తుంది. చూడండి, ప్రస్తుతానికి నా వాలెట్లో మీరు చూసుకున్నట్లయితే 415 రూపాయలు అయితే ఉంది కదా. ఇలా పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు ఇన్స్టెంట్గా 1 రూపీస్ అనేది వచ్చేసింది. టుడే అంటే మనకి ఇక్కడ 8 గంటల 21 నిమిషాలకి అయితే నాకు పేమెంట్ అనేది వచ్చేసింది. దీంట్లో మినిమం రీడింగ్ కూడా ఒక 1 రూపీసే ఫ్రెండ్స్. అది కూడా మనకి ఇన్స్టెంట్గా అనేది వస్తుంది. 1 రూపీస్ నుంచి మనం 100 రూపీస్ వరకు అయితే డైలీ ఎర్న్ చేసుకోవచ్చు. తర్వాత మనకి కింద కూడా చూసుకోవచ్చు, మనకి టుడే అంటే మనకి 8 గంటల 6 నిమిషాలు కూడా మనకి వేరే అప్లికేషన్ నుంచి కూడా పేమెంట్ అనేది వచ్చింది. ఆ అప్లికేషన్ కూడా మీరు ఇంకా యూజ్ చేయకపోతే చేయండి. ఈ అప్లికేషన్కి సంబంధించిన లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో దొరుకుతుంది, ఓకేనా. ఇప్పుడైతే మనం తెలుసుకుందాం ఆ కొత్త అప్లికేషన్ ఏంటనేది. ఇప్పుడైతే నేను చూడండి బ్యాక్ వెళ్ళిపోతున్నాను. బ్యాక్ వెళ్ళిన తర్వాత మనకి అప్లికేషన్ ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుంది ఇప్పుడు చూపిస్తాను చూడండి. అంతకాలం అంతా ఏంటంటే చిన్న రిక్వెస్ట్, ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఎందుకంటే మీకు అయితే పేమెంట్ ప్రూఫ్ అయితే చూపించినాయి కదా, ఇలాంటివి చాలా జెన్యున్గా మనిచ్చే అప్లికేషన్స్ అనేది నా ఛానల్ నేను అప్లోడ్ చేస్తుంటాను. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకొని యాక్టివేషన్లో పెట్టుకుంటే నేను అప్లోడ్ చేస్తే మీకు నోటీస్ వస్తుంది. ఆ వీడియోస్ చూస్తే మీరు కూడా మనీ అనేది ఎర్న్ చేసుకుంటారు. ఇంకా మీకు పేమెంట్ ప్రూఫ్స్ కావాలన్నా సరే నా టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు జాయిన్ అయిపోవచ్చు. నా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోతే మీకు పేమెంట్ ప్రూఫ్ ఇంకా లూట్ ఆఫర్స్ అనేది దొరుకుతుంది, ఓకేనా. ఇప్పుడైతే మనం అప్లికేషన్ గురించి తెలుసుకుందాం. చూడండి, బ్యాక్ వచ్చేస్తున్నాను. బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మీకు ఒక 9 రూపీస్ పేమెంట్ ప్రూఫ్ కూడా చూపిస్తుంది కదా. అది అయితే మనకి ఈ అప్లికేషన్ నుంచి అయితే మనకి పేమెంట్ వస్తుంది. అది కూడా ఇన్స్టెంట్గా అయితే వస్తుంది. ఈ అప్లికేషన్ ఎవరైతే యూజ్ చేసుకోలేదో వెంటనే చేసుకోండి. మీకు కింద డిస్క్రిప్షన్ అయితే దొరుకుతుంది. క్యాష్ హౌజ్ అనుకునే అప్లికేషన్ అయితే ఉంటుంది మనకి. ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్లికేషన్ పేమెంట్ ప్రూఫ్ కూడా మీకు చూపించిన కదా. మనకి అప్లికేషన్ ఇంటర్ఫేస్ అనేది ఇలా అయితే ఉంటుంది. నోవావాలా అనే అప్లికేషన్ అనమాట, ఓకేనా. దానిపైన ప్రెస్ చేయండి. మీరు ప్రెస్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోతుంది. చూడండి, ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీరు సైన్ అప్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఇలా అయితే వస్తుంది కదా. వచ్చిన తర్వాత మీరు ఇక్కడ లేటర్ బటన్ మీద ప్రెస్ చేయండి. మీరు ప్రెస్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ వాలెట్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేస్తున్నాను నేను. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ రిడీమ్ హిస్టరీ కనిపిస్తుంది చూడండి, దానిపైన ప్రెస్ చేస్తున్నాను నేను. ప్రెస్ చేసుకున్నట్లయితే చూడండి, నేనైతే 2 టైమ్స్ అయితే నేను విత్డ్రా తీసుకున్నాను. అయితే ఇక్కడ సక్సెస్ అయితే వచ్చేసింది. మీకు పేటిఎంలో అయితే చూపించింది కదా పేమెంట్ ప్రూఫ్ అనేది మనకి ఇన్స్టెంట్గా అనేది వస్తుంది. మీరు ఇక్కడ డేట్ కూడా చూసుకోవచ్చు. ఈరోజు 11వ తారీఖు కదా. ఇలా అయితే మనకి ఇన్స్టెంట్గా అనేది పేమెంట్ వస్తుంది. ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు. 10వ తారీఖు అయితే విత్డ్రా తీసుకున్నాను. 2 డేస్ అయిందైతే అప్లికేషన్ అయితే కొత్తగా అయితే లాంచ్ అయ్యి ఈ 2 డేస్లో కూడా నేను పేమెంట్ అనేది తీసుకున్నాను. కాబట్టి మీరు కూడా యూజ్ చేసుకునేది దీంట్లో మీరు ఫ్రీగా పేటిఎం కేస్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. బ్యాక్ వచ్చిన తర్వాత మనం ఇప్పుడు సెల్ఫ్గా ఎలా మనీ ఎర్న్ చేసుకోవాలో చెప్తాను చూడండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి సెకండ్ ఆప్షన్ గిఫ్ట్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. మీరు ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇలా అయితే వస్తుంది ఇంటర్ఫేస్ అనేది. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఇక్కడ స్పిన్ వీల్ కనిపిస్తుంది, ఆఫర్స్ కనిపిస్తుంది, ఇన్వైట్ ఫ్రెండ్స్ కనిపిస్తుంది. తర్వాత మనకి ఇక్కడ వాలెట్ ఐకాన్ అనేది కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి స్పిన్ మీద ప్రెస్ చేస్తుంది చూడండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఒక యాడ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఈ యాడ్ని అయితే మనం కట్ చేసుకోవాలా. పైన అయితే ఇంటూ మార్క్ అయితే వచ్చేస్తుంది చూడండి. వచ్చింది కదా. వచ్చిన తర్వాత మీరు దానిపైన ప్రెస్ చేస్తే మనకి ఈ యాడ్ అనేది కట్ అయిపోతుంది. కట్ అయిన తర్వాత మనకి అక్కడ స్పిన్ అనేది తిరుగుతుంది చూడండి. స్పిన్ బటన్ మీద ప్రెస్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ స్పిన్ తిరుగుతుంది. మనకి ఎన్ని కాయిన్స్ అనేది వస్తుంది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ నాకైతే 5 కాయిన్స్ అనేది వచ్చేసింది కదా. వచ్చిన తర్వాత మనకి కాయిన్ అయితే మనకి వాలెట్లో అయితే యాడ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు బ్యాక్ అనే బటన్ మీద ప్రెస్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ టైమర్ కూడా నడుస్తుంది చూడండి. మనకి 1 నిమిషం తర్వాత మళ్ళీ స్పిన్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇలా అయితే మీరు స్పిన్ చేస్తే దీంట్లో కాయిన్స్ అనేది మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను బ్యాక్ వచ్చేస్తున్నాను చూడండి. బ్యాక్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ కింద చూడండి, మనకి ఇన్వైట్ ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా. మన ఫ్రెండ్స్ని కూడా రిఫర్ చేస్తూ మనం దీంట్లో కాయిన్స్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు.
చూడండి ఇక్కడ మీరు ఇలా అయితే వస్తుంది కదా. వచ్చిన తర్వాత సెండ్ ఇన్వైట్ కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేస్తే మనకి వాట్సాప్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఆ వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీకి అయితే మీరు షేర్ చేసుకొని ఒక షేర్కి అయితే మీకు 200 కాయిన్స్ అనేది వస్తుంది. 200 కాయిన్స్ వాల్యూ వచ్చి మనకి 2 రూపీస్ ఫ్రెండ్స్. ఓకేనా, అది కూడా మనం ఇన్స్టెంట్గా అయితే మనం పేటిఎంలోకి విత్డ్రా అనేది తీసుకోవచ్చు. కాబట్టి మీరు ఎంత ఎక్కువ మంది ఫ్రెండ్స్ని రిపేర్ చేస్తే మీకు అంత బెనిఫిట్ అయితే ఉంటుంది ఈ అప్లికేషన్ నుంచి అయితే మీకు. ఇప్పుడైతే బ్యాక్ వచ్చేస్తుంది చూడండి. బ్యాక్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ పైన ఆఫర్స్ కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేస్తున్నాను నేను. ప్రెస్ చేసుకున్నట్లయితే మళ్ళీ యాడ్ అనేది వచ్చింది కదా, ఈ యాడ్ని మళ్ళీ కట్ చేసుకుందాం మనం. తర్వాత మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఇలా అయితే వస్తుంది కదా. మనం కానీ చూడండి ఫస్ట్ ఆప్షన్లో అయితే మనకి టెలిగ్రామ్లో అయితే జాయిన్ అయితే మనకి 300 కాయిన్స్ అనేది వస్తుంది. అంటే మనకి 3 రూపీస్ వస్తుంది. లేదా మనకి ఇక్కడ చూడండి అవర్ యాప్ కనిపిస్తుంది కదా, దీనిపైన ప్రెస్ చేస్తే మనకి ఒక యాప్ అనేది కనిపిస్తుంది. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు 100 కాయిన్స్ అనేది వస్తుంది. అంటే మీకు 1 రూపీస్ అనేది వస్తుంది. లేదా మీరు ఇక్కడ సెకండ్ యాప్ కూడా కనిపిస్తుంది. అవర్ సెకండ్ యాప్ అయితే చూపిస్తుంది చూడండి మీరు. ఇక్కడ సెకండ్ యాప్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు 100 కాయిన్స్ అనేది వస్తుంది. ఇలా చాలా సింపుల్గా అయితే మీరు దీంట్లో పేటిఎం క్యాష్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎర్న్ చేసుకున్న కాయిన్స్ విత్డ్రా తీసుకోవాలో చెప్తాను చూడండి. వాలెట్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి మీరు. ప్రెస్ చేసిన తర్వాత రిడీమ్ అనే బటన్ కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేయండి మీరు. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ యాడ్ అనేది వస్తుంది. యాడ్ అనేది మీరు కట్ చేసుకోండి. మీరు కట్ చేసిన తర్వాత మనకి విత్డ్రా ఆప్షన్ అనేది కనిపిస్తుంది. మీకు ఇప్పుడు చూపిస్తుంది చూడండి ఇలా అయితే వచ్చింది కదా. వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 100 కాయిన్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి 1 రూపీస్. అది కూడా ఇన్స్టెంట్గా విత్డ్రా తీసుకోవచ్చు. పైన అయితే నా పేటిఎం మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకున్నాను. ఇప్పుడు 100 కాయిన్స్ మీద ప్రెస్ చేస్తే మనకి ఇన్స్టెంట్గా 1 రూపీస్ అనేది వస్తుంది. లేదా మీరు 1000 కాయిన్స్ అయ్యే వరకు అయితే వెయిట్ చేస్తే మీకు 10 రూపీస్ అనేది వస్తుంది. లేదా మీరు 10,000 కాయిన్స్ ఎర్న్ చేసుకుంటే మీకు 100 రూపీస్ అనేది వస్తుంది. ఇలా చాలా సింపుల్గా అయితే మీరు దీంట్లో పేటిఎం క్యాష్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ అయితే నేను చెప్పాలనుకుంది. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఒకవేళ మీకు నచ్చలేదంటే ఎందుకు నచ్చలేదో కింద కామెంట్ చేసి డిస్లైక్ చేసి మరి వెళ్ళండి మీకు.